మీలో ఎంతమందికి ధనవంతుడు ప్రేయర్ రిక్వెస్ట్ తెలుసు? ధనవంతుడు రెండు ప్రేయర్ రిక్వెస్ట్లు అడిగాడు. ఒకటి జరగంది అడిగాడు, రెండోది జరిగేది అడిగాడు. జరగంది ఏంటో తెలిసిన? చిటిన వేళ్ళతో నా నాలుకను తడుపు అన్నాడు. ఇంపాసిబుల్. ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రారు. ఒక అగాధం ఉంది. వెంటనే అడిగిన రెండో రిక్వెస్ట్, నాలాంటి మూర్ఖుడు ఎవడో ఉండడయ్యా, బోధలన్నీ తెలుసయ్యా. ఎందుకు? ధనవంతుడికి అన్నీ తెలుసు. ధనవంతుడు అబ్రహామా అని పిలిచాడు అంటే ధనవంతుడికి అన్నీ తెలుసు. అయ్యా ఒక్క రిక్వెస్ట్ ఉందయ్యా, ఒళ్ళు కొవ్వెక్కిపోయి తాగానయ్యా, కొవ్వెక్కిపోయి తిన్నానయ్యా, కొవ్వెక్కిపోయి చేశానయ్యా, నాలాగే నా అన్నదమ్ములు ఉన్నారయ్యా, అయ్యా లాజర్ని పంపుతావా? ఒక్కసారి లాజర్ని పంపుతావా? చిటికినేళ్లతో నా నాలుకను తడపలేడు కదా, నా దగ్గరికి వద్దులే, కానీ బ్రతికున్న నా అన్నదమ్ముల దగ్గరికి పంపుతావా? వాళ్ళని ఇక్కడికి రాకుండా ఉంటారయ్యా. విచిత్రం ఏంటో తెలిసిన? వేదన స్థలంలో ఉన్నవాడికి కూడా రక్షణ విలువ ఏంటో అర్థమైంది. ఈ రాత్రి గ్రౌండ్ లో ఉన్న నీకే ఇంకా అర్థం కావట్లే, నీకు రక్షణ విలువ ఇంకా తెలియట్లే. ఆధార్ కార్డులో నీ కొడుకు పేరు లేదంటే గుండె మండిపోతే, రేషన్ కార్డులో నీ కూతురు పేరు తప్పు పడితే టెన్షన్ పడిపోతావు. వచ్చే ఫెసిలిటీలు పంచదార ఆగిపోతేమో, అమ్మాయి నా కూతురు ఫోటో లేదు సార్, ఆధార్ కార్డులో పేరు తప్పడిందండి, నాకు ఇంకా ఆధార్ కార్డు రాలేదండి. పుట్టిన కొడుకు కూడా ఆధార్ కార్డు చేస్తున్నావే. భారతదేశంలో తిరగాలంటే ఆధార్ కార్డు వాల్యూ తెలిసింది, కానీ పరలోక రాజ్యం చేరడానికి రక్షణ విలువ నీకు తెలీదా?